హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్కి సంబంధించిన క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో ఇంతకుముందు వీడియోల్లో మనం తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్కి సంబంధించినటువంటి పరిచయము, అదేవిధంగా అధ్యాయం 1, 2 చాప్టర్స్ 1, 2 అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనము చాప్టర్ 3 అధ్యాయం 3 పురపాలిక రెవెన్యూకి సంబంధించినటువంటి క్లాస్ని చూద్దాము. సెక్షన్స్ 82 నుండి 113 వరకు పురపాలిక రెవెన్యూ గురించి తెలియజేస్తున్నాయి. సెక్షన్ 82 ఒకటో సబ్సెక్షన్ చూసినట్లయితే, ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఆదేశాలకు లోబడి వనరులు మరియు పన్నులు విధించి వసూలు చేసే అధికారము పురపాలికకు ఉంటుంది. సెక్షన్ 82 రెండవ అంశం చూసినట్లయితే, ఇక్కడ ఇది పూర్తిగా రెవెన్యూ వనరుల గురించి తెలియజేస్తుంది. అంటే పురపాలికకు సంబంధించినటువంటి రెవెన్యూ ఏ విధంగా సమకూర్చుకోవాలో ఈ సెక్షన్ 82 రెండవ అంశం తెలియజేస్తుంది. ఇక్కడ పురపాలిక ద్వారా విధించే పన్నులు, ఆస్తి పన్ను లేదా ఇతర పన్నులు ఏవైనా కానీ, ఏదైనా ప్రయోజన నిమిత్తం కానీ విధించే పన్నులన్నీ కూడా రెవెన్యూ వనరుల కింద వస్తాయి. నెక్స్ట్, పౌర సేవల కోసం వినియోగించే ఛార్జీలు లేదా విధించే ఛార్జీలు ఉంటాయి కదా, ఏది మనం చూసినట్లయితే నీటి సరఫరా కావచ్చు, నీటి పారుదల కావచ్చు, మురికి కాలువల నిర్వహణ కావచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే వాహనాల పార్కింగ్కి సంబంధించిన అంశాలైనా కావచ్చు, అనధికృత లేదా ప్రమాదకర నిర్మాణాల కూల్చివేత, అదేవిధంగా ప్రయోజన నిమిత్తము తిరిగి చెల్లింపు కోసం ఏదైనా ధర లేదా వ్యయము విధింపవచ్చు. అంటే ఏవైనా పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు నిర్మించినప్పుడు వాటికి సంబంధించి జరిమానా విధించి వసూలు చేయవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సెక్షన్ 83, సో ఫీజులు, సెస్సులు, జరిమానాలు విధించి కూడా వసూలు చేసే అధికారం ఇక్కడ పురపాలికకు ఉంటుంది. బిల్డింగ్ ప్లాన్ మంజూరు, అదేవిధంగా భూములు, భవనాలు, వివిధ నివాసేతర వినియోగాల కోసం పురపాలక లైసెన్స్లు జారీ చేయవచ్చు. అంటే ఉదాహరణకి ఇక్కడ చూసినప్పుడు షాప్స్ అనుకోవచ్చు. కింది వాటి లైసెన్స్కి సంబంధించినటువంటి ఫీజులు కూడా మున్సిపల్ వసూలు చేయవచ్చు. ప్లంబర్, సర్వేయర్లు, అదేవిధంగా గొట్టపు బావుల తవ్వకము, మాంసము, చేపలు లేదా కోళ్ళ అమ్మకానికి సంబంధించినటువంటి పన్నులు అనేటి లైసెన్స్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటి ట్యాక్స్లు అనేటివి కూడా వసూలు చేయవచ్చు. అదేవిధంగా జంతు వధశాలలు, వస్తు విక్రయాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపైన కూడా ఇక్కడ లైసెన్సింగ్ ఇస్తూ వాటి నుండి వచ్చే ఫీజులను కూడా వసూలు చేసుకునే అధికారం ఇక్కడ పురపాలికకు ఉంటుంది. అదేవిధంగా జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి కూడా మినిమం ఫీజు అనేది తీసుకొని, ఛార్జీలు తీసుకొని ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా రెవెన్యూ అనేది పురపాలికకు వస్తూ ఉంటుంది. సెక్షన్ 84 చూసినట్లయితే, నివాసిత భవనాలు లేదా నివాసిత భవనాలపై అభివృద్ధి ఛార్జీలను పురపాలిక విధించవచ్చు. అంటే పట్టణాభివృద్ధి, అంటే పట్టణాభివృద్ధి కింద నివసిస్తున్నటువంటి భవనాలు కావచ్చు లేదా వ్యాపార భవనాలు కావచ్చు, అటువంటి వాటిపైన అభివృద్ధి ఛార్జీలు కూడా పురపాలిక విధించి వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. సెక్షన్ 85 ఒకటో అంశం చూసినట్లయితే, పన్నులు లేదా ఫీజులు లేదా వినియోగ ఛార్జీలు మదింపు, అదేవిధంగా వసూలు చేయడం కూడా పురపాలిక యొక్క అధికారము, దాని యొక్క బాధ్యత కూడా. అంటే ఇక్కడ వాళ్ళు ఎటువంటి పన్నులైనా సరే, ఫీజులైనా సరే వాళ్ళు మదింపు చేస్తారు. అంటే ఒక భవనం ఉందనుకోండి, దానికి ఇంతవరకు ట్యాక్స్ కట్టేయాలి, అంటే దాని మెషర్మెంట్స్ అన్నీ చూసుకొని దీనికి ఇంత ట్యాక్స్ పడుతుందని చెప్పి ఆ ట్యాక్స్ అనేది నిర్ధారించి దాన్ని వసూలు చేసే అధికారం కూడా సెక్షన్ 85 కల్పిస్తుంది. సెక్షన్ 85 రెండో సబ్సెక్షన్ చూసినట్లయితే, పురపాలకకు సంబంధించినటువంటి ఆన్లైన్ సేవలను సమకూర్చుకోవాలంటే ఏవైనా సరే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి కానీ, ఆన్లైన్లో పన్నులు చెల్లింపు కానీ, ఇటువంటి వాటికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ సామర్థ్యము, అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ బిల్లులు కలెక్ట్ చేయడానికి బిల్ కలెక్టర్లు, దానికి సంబంధించినటువంటి అకౌంటింగ్ అప్లికేషన్ను కూడా సమకూర్చుకునే అధికారం పురపాలికకు ఉంటుంది. సెక్షన్ 85 మూడో సబ్సెక్షన్ చూసినట్లయితే, నూతన పురపాలికలో నిర్దిష్టపరిచిన తేదీ నుండి పన్ను విధింపు మరియు అమలు అధికారం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైనా గ్రామ పంచాయతీ నూతన పురపాలికగా అప్గ్రేడ్ అయినప్పుడు అది ఏ తేదీ నుండి అయితే అప్గ్రేడ్ అవుతుందో ఆ తేదీ నుండి దానికి పన్ను విధించి అమలు చేసే అధికారం ఇక్కడ పురపాలికకు ఉంటుంది. సెక్షన్ 86 చూసినట్లయితే, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏదైనా పన్ను, ఫీజు, సెస్సు లేదా వినియోగ ఛార్జీలను విధించి వసూలు చేయు అధికారం అనేది ఇక్కడ పురపాలికకు ఉంటుంది. సెక్షన్ 87 చూసినట్లయితే, తెలంగాణ రెవెన్యూ రికవర్ చట్టం 1864లోని రెండవ చట్టం కింద భూమి రెవెన్యూ బకాయిలు, అంటే భవనాలకు కావచ్చు, భూమికి సంబంధించినటువంటి
రెవెన్యూ బకాయిలు అయితే ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా వసూలు చేసే అధికారం ఇక్కడ పురపాలికకు ఉంటుంది. భవన యజమాని నుండి వసూలు చేసిన ఆస్తి పన్ను మరియు బకాయిలు పన్ను మదింపును గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 88 ఏం తెలియజేస్తుంది? ఒక భవనానికి యజమాని ఉన్నట్లయితే ఆ భవన యజమాని దగ్గర నుండి ఆస్తి పన్ను మదింపు చేసి దాన్ని వసూలు చేసి, లేదా బకాయిలు ఉన్నట్లయితే వాటిని కూడా వసూలు చేయడము లేదా మదింపు చేయడం గురించి ఇక్కడ సెక్షన్ 88 అనేది తెలియజేస్తుంది. సెక్షన్ 89 ఒకటో సబ్ సెక్షన్ చూసినట్లయితే నూతన పన్ను రేటును సవరించడానికి పురపాలిక నిర్ణయించినట్లయితే అది ఏ తేదీ నుండి సవరిస్తున్నారు, సో ఏ రేటును సవరిస్తున్నారు, అదేవిధంగా దాని యొక్క కాలపరిమితి ఏంటి అనేది ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఒక నిర్దిష్ట నమూనాలో ముద్రించవలసి ఉంటుంది. సెక్షన్ 89 రెండో సబ్ సెక్షన్ చూసినట్లయితే సెక్షన్ 89(1)లో కమిషనర్ గారు ఏదైతే నిర్దిష్ట నమూనా అనేది తయారు చేశారో ఆ నమూనాని స్థానిక భాషలో జిల్లా గెజిట్లో ప్రచురించాలి. అదేవిధంగా పురపాలికలో బోర్డుపై అంటే నోటీస్ బోర్డుపై దాన్ని అతికించాల్సి ఉంటుంది మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో కూడా ఈ యొక్క నోటీస్ని అతికించాల్సి ఉంటుంది. సెక్షన్ 90లో పురపాలికకు ఉన్నటువంటి బకాయిలను వసూలు చేయడానికి పురపాలిక ఎవరైనా వ్యక్తిని లేదా అధికారిని నియమించి వసూళ్లకు అప్పగించినట్లయితే ఆ పురపాలికకు చెందినటువంటి డబ్బు లేదా ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి నష్టానికి ఆ అధికారే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆ వ్యక్తి కానీ అధికారి కానీ తన అధికార నిర్వహణలో తన కర్తవ్య నిర్వహణలో ఏదైనా దుర్వినియోగానికి పాల్పడినట్లయితే అతని మీద సివిల్ మరియు క్రిమినల్ కేసులన్నిటివి విధించడం జరుగుతుంది అని ఇక్కడ సెక్షన్ 90 తెలియజేస్తుంది. సెక్షన్ 91 చూసినట్లయితే పురపాలికకు చెందినటువంటి ఏవైనా బకాయిలు ఉన్నట్లయితే అంటే ఆస్తి పన్ను బకాయిలు లాంటివి ఉన్నట్లయితే వాటిని మాఫీ చేసే అధికారం కూడా పురపాలికకు ఉంటుందని తెలియజేస్తుంది. సెక్షన్ 92 ఒకటో సబ్ సెక్షన్ చూసినట్లయితే సెక్షన్ 85(1) అంటే భవన యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమానికి సంబంధించినటువంటి ఆస్తికి పన్ను అనేది విధించి వసూలు చేయడం గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 92 రెండవ అంశం చూసినట్లయితే ఆస్తి పన్ను నిర్ధారించిన వ్యాపార లైసెన్స్ మొత్తంతో పాటు అంటే ఒకవేళ అక్కడ ఆస్తి పన్ను విధించే అప్పుడు అది నివాస భవనం కాక నివాసేతర భవనం అంటే వ్యాపార భవనం అయినట్లయితే అతని వ్యాపారానికి సంబంధించినటువంటి లైసెన్స్కి ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఆస్తి అంటే ఆ భవనం ఎక్కడైతే ఆయన ఆ వ్యాపారం నిర్వహిస్తున్నాడో దానికి సంబంధించినటువంటి పన్నును కూడా విధించి వసూలు చేయాలని తెలియజేస్తుంది. సెక్షన్ 92 మూడో అంశం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న పన్ను రద్దు లేదా రేటును తగ్గించడానికి సంబంధించి ఏదైనా తీర్మానాన్ని సూచన జారీ చేయకుండా అమలు చేయరాదని తెలియజేస్తుంది. అంటే ఉన్న పన్ను రేటుని లేదా పన్నుని రద్దు చేయడం కానీ దాన్ని ఒకవేళ తగ్గించడం కానీ అటువంటి చేయాలంటే ఖచ్చితంగా మున్సిపల్లో ఒక ప్రొసీడింగ్ అనేది తీయాల్సి ఉంటుంది. ఆ ప్రొసీడింగ్ తీసిన తర్వాతనే ఆ పన్ను రద్దు లేదా రేటును తగ్గించడానికి అనేది అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. సెక్షన్ 92 4 సబ్ సెక్షన్ చూసినట్లయితే ఏదైనా భవన ప్రాంతం అంటే నివాస భవన ప్రాంతము 75 చదరపు గజాలు లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లయితే అంటే గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్లయితే ఆ భవనానికి ఎటువంటి పన్ను అనేది వసూలు చేయడం ఉండదు. దానికి పన్ను మినహాయింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా వారి దగ్గర నుండి నామమాత్రపు పన్నుగా సంవత్సరానికి 100 రూపాయలు అనేది వసూలు చేయడం జరుగుతుంది. సెక్షన్ 93 ఒకటవ సబ్ సెక్షన్ చూసినట్లయితే భవనాలపై దిగువ పేర్కొన్న ప్రాతిపాదికను అనుసరించి ఆస్తి పన్ను అనేది విధించవలసి ఉంటుంది. అంటే ఏదైనా భవనం పైన మనం ఆస్తి పన్ను విధించాలంటే ఈ కింద తెలిపినటువంటి వాటిని చూడాలి. ఒకటి, ఆ భవనం యొక్క మూలధన విలువ చూడాల్సి ఉంటుంది. వార్షిక అద్దె విలువ అంటే ఆ భవనానికి ఎంత అద్దె వస్తుంది అనే దాని మీద కూడా చూసి లెక్కించి దాని యొక్క ఆస్తి పన్ను అనేది విధించవలసి ఉంటుంది. సెక్షన్ 93 రెండవ అంశం చూసినట్లయితే ప్రతి భవనాన్ని స్థలంతో పాటు మదింపు చేస్తూ పొరుగు సముదాయాలను కూడా చూస్తూ వాటిని పరిగణలోకి తీసుకొని భవనాలకు ఇక్కడ ఆస్తి పన్ను అనేది విధించడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక ఖాళీ జాగాలో కొత్త భవనం నిర్మించినట్లయితే దాని పక్కన ఉన్నటువంటి భవనాల యొక్క ఆస్తి పన్ను రేటుని లెక్కలోకి తీసుకొని ఈ భవనానికి కూడా ఆస్తి పన్ను అనేది మదింపు చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 93 మూడో అంశం చూసినట్లయితే ఈ పన్ను మదింపు అనేది అదేవిధంగా ఫిర్యాదులు కానీ నోటీసులు జారీ చేయడం కానీ వసూలు చేయడం కానీ వాటిని సేకరించడం కానీ ఇవన్నీ కూడా నిర్దిష్టపరిచిన విధానంలోనే ఉండాలి. సో సెక్షన్ 94 ఒకటో సబ్ సెక్షన్లో పురపాలికకు సంబంధించి రికార్డులలో మదింపు చేయనటువంటి నూతన నిర్మాణం కావచ్చు పునర్నిర్మాణం కావచ్చు దానికోసము భవన యజమాని స్వీయ ధృవీకరణ పత్రం అనేది సమర్పించాలి. అంటే
తన చుట్టుపక్కల ఉన్నటువంటి ట్యాక్స్ రేటుని అంటే ఆస్తి పన్ను రేటుని చూసి నాకు ఇంతవరకు ట్యాక్స్ పడుతుందని చెప్పేసి తానే స్వయంగా ఒక స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించి ఆ ట్యాక్స్ని మదింపు చేయించుకొని దాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 94 రెండవ సబ్ సెక్షన్ చూసినట్లయితే ఎవరైనా భవన యజమాని స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించి పన్ను చెల్లించినట్లయితే ఆ ప్లాటు పరిమాణాన్ని బట్టి మళ్ళీ ర్యాండంగా ఆడిట్ చేసి తను సమర్పించినటువంటి ధృవీకరణ కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి. సెక్షన్ 94 మూడవ సబ్ సెక్షన్ చూసినట్లయితే ఆడిట్ సమయాల్లో ఏదైనా తేడా కనుగొన్న సందర్భాల్లో కమిషనర్ మదింపు సరిచేసి అసత్య ధృవీకరణ ఇచ్చినందుకు 25 రెట్లు జరిమానాతో పాటు వాస్తవ పన్నును విధించి వసూలు చేసే నియమాల కింద చర్యలు తీసుకోవచ్చు. అంటే చూడండి, సెక్షన్ 94 ఒకటో దాంట్లోనేమో భవన యజమాని స్వీయ ధృవీకరణ సమర్పిస్తాడు. సెక్షన్ 94(2)లో ర్యాండమ్ ఆడిట్గా దాన్ని చెక్ చేసే అవకాశం ఉంటుంది. సెక్షన్ 94(3)లో ఇటువంటి ర్యాండమ్ ఆడిట్లో ఒకవేళ కమిషనర్ గారు ఎవరైనా స్వీయ ధృవీకరణలో తప్పుడు సమాచారం ఇచ్చిరని తెలుసుకున్నట్లయితే సత్య ధృవీకరణ ఇచ్చినందుకు అతనిపై 25% జరిమానా అదేవిధంగా వాస్తవ పన్నును విధించి వసూలు చేసే నియమాల కింద చర్యలు కూడా తీసుకునే అవకాశం కమిషనర్ గారికి ఉంటుంది. సెక్షన్ 94 4వ సబ్ సెక్షన్ చూసినట్లయితే అనధికృత నిర్మాణాలపై జరిమానా విధించే అవకాశం పురపాలికకు ఉంటుంది. అంటే వితౌట్ పర్మిషన్ కావచ్చు, పర్మిషన్ గైడ్ లైన్స్ని ఉల్లంఘించినటువంటి భవనాలను నిర్మించినప్పుడు వాటిపై జరిమానా విధించే అవకాశము పురపాలికకు ఉంటుంది. మంజూరైన ప్లాన్లో అనుమతించిన అంతస్తుల కంటే ఎక్కువ అంతస్తులు కట్టినా అదేవిధంగా సెట్ బ్యాక్ అనేది 10% విడిచిపెట్టకుండా వారు భవన నిర్మాణం చేసినట్లయితే అటువంటి భవన యజమానికి 25 నుండి 100% వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ 25 నుండి 100% అనేది ఆస్తి పన్నులో ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మొత్తానికి అనధికృత బిల్డింగ్ అయితే, అంటే ఈ బిల్డింగ్ అనేది పర్మిషనే తీసుకోలేదు కానీ వాళ్ళు భవనాన్ని నిర్మిస్తారు అనుకోండి, వారికి ఉన్నటువంటి ఆస్తి పన్నులో 100% జరిమానాగా విధించి వసూలు చేసే అవకాశం ఉంటుంది. సెక్షన్ 95 ఒకటో సబ్ సెక్షన్ చూసినట్లయితే ఏదైనా భవనము లేదా భవనం యొక్క సముదాయము 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలము ఖాళీగా ఉన్నట్లయితే, అంటే ఇక్కడ ఖాళీ అంటే అద్దె రాకుండా ఉన్నట్లయితే ఆ కాలానికి సంబంధించినటువంటి ఆస్తి పన్నులో 50% మాఫీ చేసే అధికారం పురపాలికకు ఉంటుంది. సెక్షన్ 95 మూడో సబ్ సెక్షన్ చూసినట్లయితే ఎవరైనా భవన యజమాని ఆస్తి పన్నులో మాఫీ కొరకు అభ్యర్థన చేయదలిచినట్లయితే అట్టి పన్ను విధింపు అర్ధ సంవత్సర కాలంలోనే చేయవలసి ఉంటుంది. సెక్షన్ 96 చూసినట్లయితే ఆస్తి పన్ను బకాయిగా ఉన్న ఏదైనా భవనాన్ని లేదా భవనంలోని కొంత భాగాన్ని కూల్చివేసినప్పుడు అట్టి ఆస్తి యజమాని పురపాలికకు పన్ను చెల్లించడానికి బాధ్యత కలిగి సదరు అంశాన్ని తెలియజేయాలి. అంటే అతను పన్ను చెల్లించట్లేదు, పన్ను బకాయిగా ఉంది, అప్పుడు పురపాలిక నుండి అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఆ భవనాన్ని కూల్చివేసే అధికారం వాళ్ళకి ఉంటుంది. సెక్షన్ 97 ఒకటో సబ్ సెక్షన్ చూసినట్లయితే ఖాళీగా ఉన్నటువంటి భూమిపై నిర్మాణ చెల్లింపుగా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆస్తి పన్నును విధించి వసూలు చేయడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ ఛార్జెస్ అనేది వసూలు చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ తెలియజేస్తుంది. సెక్షన్ 97 రెండవ సబ్ సెక్షన్ చూసినట్లయితే ఏదైనా నిర్మాణాన్ని ప్రారంభించక ముందు, అంటే ఏదైనా ఖాళీ స్థలం ఉన్నట్లయితే దాంట్లో కొత్తగా నిర్మాణం చేయాలనుకుంటే పురపాలిక నుండి నో డ్యూ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఆ భూ యజమాని పొందాల్సి ఉంటుంది. సెక్షన్ 97 మూడో సబ్ సెక్షన్ చూసినట్లయితే మున్సిపల్ కమిషనర్ గారు ఈ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోపు పురపాలికలో ఉన్నటువంటి ఖాళీ భూములను ఇన్వెంటరీ చేసి వాటికి చట్టానికి అనుగుణంగా పన్ను అనేది విధించాల్సి ఉంటుంది. సెక్షన్ 97 4వ సబ్ సెక్షన్ చూసినట్లయితే నిర్మాణ భూమికి సంబంధించి ఆస్తి పన్నును విధించవలసి ఉంటుందని తెలియజేస్తుంది. సెక్షన్ 97 5వ సబ్ సెక్షన్ చూసినట్లయితే పురపాలిక పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏదైనా ఖాళీ భూమి ఉన్నట్లయితే దానికి ఆస్తి పన్ను నుండి మినహాయింపు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సెక్షన్ 98 చూసినట్లయితే ఏదైనా పురపాలిక పరిధిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ దానికి సంబంధించినటువంటి శాఖల ఆ భవనాలు అనేటివి పూర్తిగా వాడకంలో ఉంటే 75%, కొంత భాగాన్ని మాత్రమే వాడుతున్నట్లయితే 50%, మొత్తం వాడకంలో లేనట్లయితే 33.1/3% రేటు చొప్పున ఆస్తి పన్ను అనేది వసూలు చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 99 చూసినట్లయితే కమిషనర్ లేదా ఆయనచే అధికృతం చేసినటువంటి అధికారి
ఏదైనా భవనాన్ని ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. అంటే ఈ తనిఖీ చేయడానికి ముందుగా నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా తనిఖీ చేసే సమయంలో పురపాలికకు సంబంధించినటువంటి ఎవరైనా ఒక మహిళా అధికారి ఖచ్చితంగా ఈ తనిఖీలో పాల్గొనవలసి ఉంటుంది. సెక్షన్ 100 ఒకటో సబ్ సెక్షన్ చూసినట్లయితే అర్ధ సంవత్సరం ప్రారంభం తర్వాత 30 రోజుల్లోపు పన్ను అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకముందే పన్ను చెల్లించినట్లయితే పన్నులో రాయితీ అనేది వర్తిస్తుంది. సెక్షన్ 100 రెండవ సబ్ సెక్షన్ చూసినట్లయితే వరుసగా జూన్ చివరన, డిసెంబర్ చివరన మొదటి, రెండవ అర్ధ సంవత్సర పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే నెల ఒక్కంటికి 2 చొప్పున సాధారణ వడ్డీని విధిస్తారు. సెక్షన్ 100 మూడో సబ్ సెక్షన్ చూసినట్లయితే వ్యర్థ జలాల రీసైక్లింగ్, వర్షపు నీటి వినియోగ నిర్మాణాలను చేపట్టిన భవనాలకు కూడా ఇక్కడ పన్ను నుండి రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సౌర విద్యుత్తు, వేడి చేయి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ఆస్తులకు రాయితీ అనేది ఇచ్చే అవకాశము మన పురపాలికకు అనేది ఉంటుంది. సెక్షన్ 100 4వ సబ్ సెక్షన్ చూసినప్పుడు మొదటిసారిగా పన్నును విధించేటప్పుడు లేదా పన్నులో ఏదైనా పెరుగుదల ఉన్నప్పుడు నోటీసు ఇచ్చినటువంటి 30 రోజుల్లోపు ఏదైనా ఫిర్యాదు ఉన్నట్లయితే కమిషనర్ గారికి సమర్పించే అవకాశం అనేది ఉంటుంది. సెక్షన్ 101 ఒకటో సబ్ సెక్షన్ చూసినట్లయితే ఎవరైనా వ్యక్తి ఆస్తి పన్ను నోటీస్ అందిన 60 రోజుల్లోపు ఆ ఆస్తి పన్నుని పునఃపరిశీలన కోసము కమిషనర్కు దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. పిటిషన్ అందిన 30 రోజుల్లోపు కమిషనర్ గారు దాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. సెక్షన్ 101 రెండవ సబ్ సెక్షన్ చూసినట్లయితే కమిషనర్ గారు పునఃపరిశీలన చేసిన తర్వాత ఏదైనా ఆస్తి పన్నుకు సంబంధించినటువంటి ఉత్తర్వు ఇచ్చినట్లయితే ఆ భవన యాజమాని దానికి సంతృప్తి చెందినట్లయితే 30 రోజుల్లోపు, అంటే ఉత్తర్వు అందినటువంటి 30 రోజుల్లోపు ఆయన ప్రాంతీయ డైరెక్టర్ గారికి అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సెక్షన్ 102 చూసినట్లయితే ఆస్తి పన్ను మరియు ప్రభుత్వ నియమాల గురించి తెలియజేస్తుంది. ప్రత్యేక తరగతుల యొక్క భవనాలను పన్ను నుండి మినహాయింపు ఇవ్వవచ్చు. గృహాల వార్షిక అద్దె విలువ, అదేవిధంగా మూలధన విలువను నిర్ధారించి అవి ఏ కేటగిరీలోకి వస్తాయో కూడా చూసే అధికారం ఇక్కడ పురపాలికకు ఉంటుంది. ఆస్తి యొక్క బదిలీ, అంటే భవనాలను ఇతర వ్యక్తులు కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు వాటి యొక్క మ్యూటేషన్కు సంబంధించినటువంటి పన్నును విధించడం కూడా ఇక్కడ పురపాలికకు అధికారం ఉంటుంది. సెక్షన్ 103 ఒకటవ సబ్ సెక్షన్ చూసినట్లయితే పన్ను మదింపు లెక్కలు చేసినప్పుడు ఏదైనా దోషాలు ఏర్పడినట్లయితే కమిషనర్ గారు మళ్ళీ మదింపు చేసి దాన్ని సరిదిద్దాల్సిన అవకాశం అనేది ఉంటుందని తెలియజేస్తుంది. సెక్షన్ 103 రెండవ సబ్ సెక్షన్ చూసినట్లయితే రికార్డు దిద్దుబాటులకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందున్న 5 సంవత్సరాలన్నర, అంటే ఇప్పుడున్నటువంటి అర్ధ సంవత్సరం ఏదైతే ఉందో దానికంటే ముందు 5.5 సంవత్సరాల కాలం లోపల వాటిని మాత్రమే ఇక్కడ దిద్దుబాటు చేసే అవకాశం అనేది ఉంటుందని సెక్షన్ 103 రెండవ సబ్ సెక్షన్ తెలియజేస్తుంది. సెక్షన్ 104 రికార్డ్ ఆఫ్ రైట్స్ గురించి తెలియజేస్తుంది. సో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది ఏంటో చూద్దాము. సెక్షన్ 104 ఒకటవ సబ్ సెక్షన్ కింద ప్రాథమికంగా ఆస్తి పన్ను బదిలీ చేసినప్పుడు, అంటే ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ఆస్తి అనేది బదిలాయించినప్పుడు దానికి సంబంధించినటువంటి మ్యూటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 104 రెండవ సబ్ సెక్షన్ చూసినట్లయితే వారసత్వము, అదేవిధంగా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏదైనా ఆస్తి యొక్క బదిలీ జరిగినప్పుడు ఆస్తి బదిలీ చేసిన వ్యక్తి కానీ అదేవిధంగా ఆస్తి పొందుతున్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి కమిషనర్ గారికి ఈ విషయాన్ని తెలియపరచాలి. వారసత్వపు యాజమాన్యత్వంకు సంబంధిత నమోదుకు మార్పుకు ఎటువంటి వసూలు చేయదగు ఫీజు అనేది ఉండదు. అంటే మ్యూటేషన్ చేసినప్పుడు వీళ్ళకి ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది వారసత్వానికి చెందినటువంటి ఆస్తి కాబట్టి. సెక్షన్ 104(3) చూసినట్లయితే రికార్డ్ ఆఫ్ రైట్స్ ద్వారా ఏదైనా ఆస్తి బదిలీ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయమని కమిషనర్ గారు అడగవచ్చు. అప్పుడు ఎవరైతే ఈ బదిలీదారు ఉంటాడో అతను దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్, సాక్ష్యాలను ఇక్కడ కమిషనర్ గారికి సమర్పించవలసి ఉంటుందని సెక్షన్ 104(3) అంశము తెలియజేస్తుంది. సెక్షన్ 105 పురపాలికలలో ఆస్తి పన్ను మదింపు కోసము రాష్ట్రంలోని పురపాలికలన్నింటికీ సహాయ సాంకేతిక మార్గదర్శకాలను సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆస్తి పన్ను బోర్డును ఏర్పాటు చేసింది. అంటే తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు అనేది ఏర్పాటు చేసి సాంకేతికంగా ఏవైనా మార్గదర్శకాలు ఉన్నట్లయితే తెలంగాణ ప్రభుత్వము పురపాలికలకు జారీ చేస్తుందని తెలియజేస్తుంది. 105(a) చూసినట్లయితే భారతీయ స్టాంప్ చట్టం 1899, ఇండియన్ స్టాంప్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ 2
1899 ద్వారా ఆస్తి బదలాయింపు జరిగినప్పుడు సుంకం అనేది విధించాలని తెలియజేస్తుంది. 105(b)లో ఈ సుంకం అనేది 5% మించకుండా ఉండాలని చెప్పేసి భారతీయ స్టాంప్ చట్టం 1899 తెలియజేస్తుంది. 105(c)లో ఆస్తి బదలాయింపు నుండి వసూలు చేసినటువంటి సుంకము ఏదైతే ఉందో దాని నుండి పురపాలిక కౌన్సిళ్లకు అదేవిధంగా పురపాలిక కార్పొరేషన్లకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలియజేస్తుంది. 106 సబ్సెక్షన్ 1 చూసినట్లయితే పురపాలిక వసూలు చేసినటువంటి నగదు ఏదైతే ఉందో లేదా పన్ను ఏదైతే ఉందో అటువంటి అన్ని కూడా పురపాలిక నిధి ఏర్పాటు చేసి వాటిని వినియోగించవలసి ఉంటుంది. సెక్షన్ 106(2) చూసినట్లయితే పురపాలిక నిధికి పోగైనటువంటి ఆదాయాన్ని పురపాలిక నిధి ఖాతా పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తీసి కమిషనర్ గారు జమ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో మున్సిపల్ ఫండ్ అకౌంట్ అని అంటాము. సెక్షన్ 106 3వ సబ్సెక్షన్ చూసినట్లయితే కమిషనర్ సంతకం చేసిన చెక్కుపై లేదా కమిషనర్ చే ఆన్లైన్ నగదు బదిలీ ద్వారా తప్ప పురపాలిక నిధి అకౌంట్ నుండి ఎటువంటి చెల్లింపులు చేయరాదని తెలియజేస్తుంది. సెక్షన్ 106 4వ సబ్సెక్షన్ చూసినట్లయితే పురపాలిక నిధిని బలోపేతం చేసేందుకు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడం కోసము ప్రభుత్వం జారీ చేసిన సూచనల మేరకు పురపాలిక బాండ్ల జారీ లేదా ఇతర వనరుల ద్వారా రుణాలు అనేది సేకరించి నిధులు సమకూర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. దానికి పరిశీలన కూడా పురపాలిక చేసుకోవచ్చు. సెక్షన్ 106 5వ సబ్సెక్షన్ చూసినట్లయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పరపతి రేటింగ్ను పొందడానికి అవసరమైన చర్యలను కూడా పురపాలిక చేపట్టవలసి ఉంటుంది. సెక్షన్ 107 1వ సబ్సెక్షన్ చూసినట్లయితే పురపాలికకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రణాళికను రూపొందించడం గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 107 2వ సబ్సెక్షన్ చూసినట్లయితే పటిష్టమైనటువంటి వృద్ధి పెరుగుదలను సమకూర్చడానికి పురపాలిక సొంత వనరులు ఆపై వనరులకు అదనంగా ఆర్థిక సంఘం కింద పురపాలిక వారి బదలాయింపునకు సమానంగా రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ను కూడా సమకూర్చుకోవచ్చు. దాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 107 3వ సబ్సెక్షన్ చూసినట్లయితే పురపాలిక బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో జిల్లా కలెక్టర్ ఒక భాగంగా ఉండి దాని రూపకల్పనలో మార్గదర్శకం చేయాల్సి ఉంటుంది. పురపాలక బడ్జెట్ సమావేశంలో అతను లేదా ఆమె అక్కడ హాజరవ్వాల్సి ఉంటుంది. సెక్షన్ 107 4వ సబ్సెక్షన్ చూసినట్లయితే రాబోయే సంవత్సర కాలానికి ప్రతిపాదిత ఆదాయము అదేవిధంగా వ్యయాలను చూపే బడ్జెట్ను పురపాలిక రూపొందించాల్సి ఉంటుంది. ఈ పురపాలిక వార్షిక బడ్జెట్ను రూపొందించేటప్పుడు పారిశుద్ధ్య నిర్వహణకు అదేవిధంగా వీధి దీపాల నిర్వహణకు నీటి సరఫరాకు అందుకయ్యే విద్యుత్ బిల్లులకు ఏవైనా రుణాలు చెల్లించేందుకు అదేవిధంగా ప్లాంటేషన్ మరియు నర్సరీల ఏర్పాటు కోసము గ్రీన్ బడ్జెట్కు వార్షిక బడ్జెట్లో ఖచ్చితంగా 10% అనేది కేటాయించాల్సి ఉంటుంది. సెక్షన్ 107 5వ సబ్సెక్షన్ చూసినట్లయితే పైన తెలిపినటువంటి బడ్జెట్ కేటాయించిన తర్వాత మిగిలిన బడ్జెట్లో 1/3 వంతు భాగాన్ని వెనుకబడిన తరగతులు అదేవిధంగా మైనారిటీలు మరియు మురికివాడల ప్రాముఖ్యం కలిగినటువంటి నివాసిత ప్రాంతాల అభివృద్ధి అదేవిధంగా కొత్త విలీనమైనటువంటి ప్రాంతాల్లో పనులు మరియు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అక్కడ అవసరాలకు కేటాయింపు చేయాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత సెక్షన్ 107 6వ సబ్సెక్షన్లో పైన పేర్కొన్నటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత ఇంకా మిగిలినటువంటి బడ్జెట్లో పార్కులు ఆట స్థలాలు బహిరంగ స్థలాల నిర్వహణ వైకుంఠధామాలు శ్మశాన నిర్మాణము నిర్వహణ పబ్లిక్ మరుగుదొడ్లు నిర్వహణ 50,000 ఆ పైబడిన జనాభాతో కూడినటువంటి పట్టణాలన్నిటికీ ఏకీకృత శాకాహార మాంసాహార ఆదర్శవంతమైనటువంటి మార్కెట్లను డిజైన్ చేయడానికి పురపాలక కమిషనర్ గారికి అధికారం ఉంటుంది. ఆధునిక జంతు వధశాల నిర్మాణము మరియు దాని నిర్వహణకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించవచ్చు. చెత్త కుప్పల శాస్త్రీయ నిర్వహణ ఘన ద్రవ నిర్వహణలతో సహా శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణకు కూడా బడ్జెట్ కేటాయించవచ్చు. సెక్షన్ 107 7వ సబ్సెక్షన్ చూసినట్లయితే పైన తెలిపినటువంటి అన్నింటికి బడ్జెట్ వార్డుల వారీగా పనులు చేపట్టాల్సి ఉంటుంది. 107 8వ సబ్సెక్షన్ చూసినట్లయితే రాబోయే సంవత్సరం కోసము ఆర్థిక సంవత్సరం ముగింపు కనీసము 15 రోజుల ముందే ఈ బడ్జెట్ కాపీని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సెక్షన్ 108 చూసినట్లయితే ఒక ఆర్థిక సంవత్సర కాలానికి ఒక బడ్జెట్ అనేది రూపొందించినప్పుడు దాన్ని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత అందులో ఏదైనా సవరణలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి పొందితే తప్ప సవరణ బడ్జెట్ అనేది చేయరాదు అని తెలియజేస్తుంది. సెక్షన్ 109 1వ సబ్సెక్షన్ చూసినట్లయితే డబుల్ ఎంట్రీ విధానంతో అక్రూవల్ బేస్డ్ అకౌంటింగ్ సిస్టమ్ ద్వారా
కమిషనర్ వార్షిక ఖాతాలను రూపొందించాల్సి ఉంటుంది మరియు వాటి ఆమోదం కొరకు పురపాలిక కౌన్సిల్కు సమర్పించవలసి ఉంటుంది. సెక్షన్ 109 రెండవ సబ్సెక్షన్ చూసినట్లయితే వార్షిక లెక్కలను రాష్ట్ర ఆడిట్ సంచాలకులకు పంపి నిర్దిష్టపరిచిన సమయంలోపు ఆడిట్ చేపించుకునే బాధ్యత కమిషనర్ గారికి ఉంటుంది. సెక్షన్ 110 ఒకటో సబ్సెక్షన్ చూసినట్లయితే పురపాలిక నిధి యొక్క వార్షిక ఖాతాల ఆడిటింగ్ కోసము ఎవరైతే అధికారులను నియమిస్తారో అంటే ఆడిటర్లను నియమిస్తారో వారిని ప్రభుత్వోద్యోగులుగా భావించాలని భారతీయ శిక్షా స్మృతి 1860 ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 21లో తెలియజేయడం జరిగింది. సెక్షన్ 110 రెండవ సబ్సెక్షన్ చూసినట్లయితే పురపాలిక ముందస్తు ఆడిట్ అంతర్గత ఆడిట్ కొరకు కౌన్సిల్కి సమర్పించాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉంటుంది. సెక్షన్ 110 మూడవ సబ్సెక్షన్ చూసినట్లయితే పురపాలికకు సంబంధించి ప్రత్యేక ఆడిట్ను చేపట్టడానికి ప్రభుత్వము ఎవరైనా వ్యక్తిని నియమించి ప్రభుత్వానికి ప్రత్యేక ఆడిట్ చేపించే అధికారము ఉంటుంది. సెక్షన్ 111 ఒకటవ సబ్సెక్షన్ చూసినట్లయితే ఇతర స్థానిక ప్రాధికారం ద్వారా వ్యయానికి తోడ్పాటును కోరవచ్చునని తెలియజేస్తుంది. సెక్షన్ 111 రెండవ సబ్సెక్షన్ చూసినట్లయితే ఇతర స్థానిక ప్రాధికారం ద్వారా వ్యయానికి తోడ్పాటు తీసుకోవడానికి 1 నెలలోపు కారణాన్ని చూపాలని కౌన్సిల్ను ప్రభుత్వం ఆదేశించే అధికారము ఉంటుంది. సెక్షన్ 111 మూడవ సబ్సెక్షన్ చూసినట్లయితే కౌన్సిల్ 1 నెలలోపు సంతృప్తికరమైనటువంటి కారణాన్ని ప్రభుత్వానికి చూపడానికి విఫలమైతే వారు నిర్దిష్టపరిచే విధంగా అతి తోడ్పాటును అందించాలని ప్రభుత్వం ఆదేశించవచ్చును. తదనుసారంగా దానిని చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 112 చూసినట్లయితే పురపాలిక అప్పులు తీసుకున్నట్లయితే అంటే రుణం తీసుకున్నట్లయితే దానికి ప్రభుత్వము హామీ అనేది ఇస్తుందని తెలియజేస్తుంది. సెక్షన్ 113A ఒకటో అంశం చూసినట్లయితే ప్రభుత్వంచే చేయబడినటువంటి సిఫార్సులపై గవర్నర్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్ 113A రెండవ అంశం చూసినట్లయితే ఆర్థిక కమిషన్ స్వరూపం గురించి తెలియజేస్తుంది. ఇందులో ఒక కమిషనర్ 4 సభ్యులు ఉంటారు. ఈ 4 సభ్యుల్లో ఒక సభ్యుడు సభ్య కార్యదర్శిగా ఉంటారు. ప్రభుత్వంచే చేయబడినటువంటి సిఫార్సులపై గవర్నర్ ఉత్తర్వు ద్వారా కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల్ని నియమించడం అనేది జరుగుతుంది. సెక్షన్ 113A నాలుగో అంశం చూసినట్లయితే కమిషన్ చైర్మన్ను ప్రజా వ్యవహారాల్లో అనుభవం ఉన్న వ్యక్తిని నియమించడం జరుగుతుంది. అదేవిధంగా సభ్యుల్ని చూసినట్లయితే ప్రభుత్వం యొక్క లెక్కల్లో మరియు ఆర్థిక పరమైనటువంటి ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉండాలి. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు మరియు పాలన పరమైనటువంటి విషయాల్లో అనుభవం కలిగిన వారిని లేదా ఆర్థిక శాస్త్రంలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగినటువంటి వారి నుండి ఎంపిక చేసి ఈ కమిషన్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా మీకు డైలీ టెస్ట్లు అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి దాంట్లో మనము జనరల్ స్టడీస్ టెస్ట్లు అనేటివి కండక్ట్ చేస్తున్నాము. అతి త్వరలో తెలంగాణ పురపాలక చట్టంకి సంబంధించినటువంటి అంశాల మీద మీకు డైలీ టెస్ట్లు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఈ టెస్ట్కి సంబంధించిన అప్డేట్స్ని మీరు టెలిగ్రామ్లో పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఏమైనా అంశాలు మాకు తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపకంగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.